గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈ సంవత్సరం కూడా ఎప్పట్లానే న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకుని ఫెయిల్ అవ్వద్దు అని అనుకుంటే నేను చెప్పి ఈ ఫ్యూ టిప్స్ ని యూస్ చేసుకుని చేయండి. చిన్న చిన్న హ్యాబిట్స్ పెద్ద చేంజెస్ ని తీసుకొస్తాయి. సో మిమ్మల్ని మీరు 1% ఇంప్రూవ్ అయ్యేలా చూసుకోండి. ఎండ్ ఆఫ్ ద ఇయర్ కి అది 37 టైమ్స్ అవుతుంది. మీ ఫోకస్ అనేది సిస్టమ్స్ పైన పెట్టండి, గోల్స్ పైన కాదు. గోల్స్ అనేవి ఫలితాలు, బట్ సిస్టమ్స్ అనేవి ఆ ఫలితాలను అచీవ్ చేసే ప్రాసెస్ లో. మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేయండి. రియల్ చేంజ్ అనేది మీరు ఏం అవ్వాలి అనుకుంటున్నారు అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. అలానే హ్యాబిట్ అనేది ఒక లూప్ లాంటిది. దాంట్లో 4 స్టేజెస్ ఉంటాయి. అవి క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్ అండ్ రివార్డ్. గుడ్ హ్యాబిట్ ని బిల్డ్ చేసుకోవాలనుకుంటే మేక్ ఇట్ ఆబ్వియస్, మేక్ ఇట్ అట్రాక్టివ్, మేక్ ఇట్ ఈజీ అండ్ మేక్ ఇట్ సాటిస్ఫైయింగ్. అదే బ్యాడ్ హ్యాబిట్ ను వదిలేయాలనుకుంటే మేక్ ఇట్ ఇన్విజిబుల్, మేక్ ఇట్ అన్అట్రాక్టివ్, మేక్ ఇట్ డిఫికల్ట్ అండ్ మేక్ ఇట్ అన్సాటిస్ఫైయింగ్. కొత్త హ్యాబిట్ ని అలవాటు చేసుకునేటప్పుడు ఆల్రెడీ ఉన్న హ్యాబిట్ తర్వాత యాడ్ చేయండి. దాన్నే హ్యాబిట్ స్టాకింగ్ అంటారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ కొన్ని పాయింట్స్ అన్ని అటామిక్ హ్యాబిట్స్ అనే బుక్ లో ఇంకా క్లియర్ గా ఉంటాయి. మీ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ లో బుక్ రీడింగ్ కూడా ఒకటైతే ఈ బుక్ నుంచి స్టార్ట్ చేయండి. డైలీ 10 పేజెస్ చదవకపోయినా పర్లేదు. డైలీ 1 చదువుతూ డేకి ఒకటి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినా చాలు.